నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెజార్టీ గ్రామాలను గెలిపించుకుంటే నిధులు సాధించుకోవచ్చు. టీఆర్ఎస్ మద్దతుదారులకు ఓటేయాలని ప్రజలకు ఎమ్మెల్యే పిలుపు. జైనత్ ఆదిలాబాద్ మండలాల్లో విస్తృతంగా సాగిన ఎన్నికల ప్రచారం. మొదటి విడత పంచాయతీ ప్రచారానికి సమీపిస్తున్న గడువు. ప్రచారంలో వేగం పెంచిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రజల్లోకి వెళుతూ తమనే దీవించాలంటూ వేడుకోలు. మొదటి విడత ఎన్నికల ప్రచారానికి మరొక రోజే గడువు ఉండటంతో ప్రచార హోరుతో పల్లెలు హోరెత్తుతున్నాయి. జైనత్ మండలంలో ఎమ్మెల్యే జోగురామన్న శుక్రవారం విస్తృతంగా పర్యటించగా తాంసీ, భీంపూర్, తలమడుగు మండలాల్లో ప్రచారం ఉధృతంగా సాగుతోంది. టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపిస్తే ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి చేసే అవకాశం ఏర్పడుతుందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జైనత్ మండలంలోని రాంపూర్, సిరిసన్న, అడ తదితర గ్రామాల్లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో స్థానిక సర్పంచ్, వార్డు అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆయన టీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ఆదిలాబాద్ నియోజకవర్గంలో కొత్తగా 43 గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయన్నారు. మెజార్టీ గ్రామాల్లో టీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి మరిన్ని ఎక్కువ నిధులు తీసుకురావచ్చన్నారు. వాటి ద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం 10 జిల్లాలుంటే 33 జిల్లాలు చేసుకున్నాం. మొన్న 2 జిల్లాలు కొత్తగా 31 తర్వాత 2 అంటే 33 జిల్లాలని. గ్రామ పంచాయతీలు 73 గ్రామ పంచాయతీలు ఉంటే ఇప్పుడు 142, 116 గ్రామ పంచాయతీ. జైనత్లోనే 29 ఉంటే ఇప్పుడు 42. అట్లా మన ఆదిలాబాద్ నియోజకవర్గంలో 73 గ్రామ పంచాయతీలకు 116 అంటే ఎన్ని 27, 16, 43 గ్రామ పంచాయతీలు మన దగ్గర ఆదిలాబాద్ లో కొత్తగా. ఆ కొత్తగా మీ రాంపూర్ లింగన్న నందు ఇద్దరు జోగురామన్న కూర్చి కాలేదు లేదు. నందు గెలిచినా లింగన్న గెలిచినా, లింగన్న ఓడిపోయినా నందు ఓడిపోయినా కేసీఆర్ కూర్చి కాని కాదు, జోగురామన్న కూర్చి కాని కాదు. ఇది మీ ఊరు అభివృద్ధి కొరకు అన్ని పార్టీ ఎమ్మెల్యే ఎలక్షన్ వేరు. ఎమ్మెల్యే కేసీఆర్ ఉత్తమ్ కుమార్ ముఖ్యమంత్రి అయిండు. మరి పనులు చేయాలా? ముఖ్యమంత్రి బంధిస్తాడు జోగురామన్నకు. జోగురామన్న శాంక్షన్ చేయాలా? మరి జోగురామన్న శాంక్షన్ చేయాలంటే జోగురామన్న నిలబెట్టిన అభ్యర్థులు 114 గెలవాలా? గెలిస్తే నేను కూడా కేసీఆర్ తో కొట్లాడి రాంపూర్లో గులాబీ కండువా వేసుకున్న వ్యక్తి మరి నేను కేసీఆర్ దగ్గర పోయి బండ్లా గుర్తి ఎక్కువ డబ్బులు తీసుకొచ్చి ఈ రాంపూర్తో పాటు ఆదిలాబాద్ ఉన్నటువంటి 114 గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసుకోవడం కావచ్చు. మీ అభివృద్ధిని మీరే గొడ్డలు పెట్టి అనుకుంటారా మీ ఇష్టం. ఒక్కొక్క రాంపూర్ సర్పంచ్ గెలకపోతే కేసీఆర్ కూర్చి కాదు కాదు జోగురామన్న. మీ అందరి వల్ల మాకు 5 ఏళ్ళకు అవకాశం ఇచ్చింది. 5 ఏళ్ళు మీ అందరూ ఆశీర్వాదం పెట్టింది. 2 మనసుతోటి మనం ఆశీర్వాదం పెట్టాక మేము 5 ఏళ్ళు ఉంటాం. కాబట్టి దయచేసి నేను మంచి ఉద్దేశంతో చెప్తున్నా, రాంపూర్లో నా కోరుకు నా ఒక్కసారి నేను కొత్త గ్రామ పంచాయతీ చేపించినప్పుడు నాకు ఇచ్చిన మాటకు నన్ను అనవసరం బాధ పెట్టకుంది. మీరు అందరూ కలిసి ఇలా ఏకాగ్రీవంగా ఎన్నుకుంటే చాలా మంచి పేరు మీ ఊరు వచ్చేది. ఒకటి, మీ ఊరు ఏకాగ్రీవం ఎన్నుకుంటే 10 లక్షల రూపాయలు, 15 లక్షలు ప్రభుత్వం నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అంటే 25 లక్షల రూపాయలు మీ ఊరుకు స్పెషల్ ఫండ్ వచ్చేది. ఇదిలా ఉంటే అటు తాంసీ, భీంపూర్ మండలాల్లోనూ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ నెల 21న ఎన్నికలు జరగనుండగా 19న సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. మరొక్క రోజు మాత్రమే సమయం ఉండటంతో పంచాయతీ బరిలో నిలిచిన అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ తమ గుర్తులను ఓటర్లు గుర్తుంచుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. తాంసీలో 11 పంచాయతీలకు గాను 5, భీంపూర్ మండలంలో 26 పంచాయతీలకు గాను 11 గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. కరంజిటి, బెల్సరి, రాంపూర్ గ్రామాల్లో శుక్రవారం అభ్యర్థులు విస్తృతంగా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఒక్కసారి ఉంగరం గుర్తుపోటీ మరోపక్క తలమడుగు మండలంలోని పంచాయతీలకు రెండవ విడతలో భాగంగా ఈ నెల 25న ఎన్నికలు జరగనుండగా గురువారంతో నామినేషన్ల ఉపసంహరణ పూర్తయి బరిలో నిలిచే అభ్యర్థులు ఖరారవ్వడంతో వారంతా తమ ప్రచారంపై దృష్టి సారించారు. తలమడుగు పంచాయతీ నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు శ్రీనివాసరెడ్డి, కరుణాకర్ రెడ్డి తమ అనుచరులతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు మండలంలోని సుంకిడిలో గెల్లు మహేందర్ యాదవ్, గడ్డం రమేష్లు తమ గుర్తులను ప్రజలకు వివరిస్తూ ఓటు వేసి అవకాశం కల్పించాలని కోరుతున్నారు. గవర్నమెంట్ వస్తుంది, మంచి గవర్నమెంట్ ఉన్నది, పనులు అయితే ఖచ్చితంగా వేయాలా మీరు. ఏసీఎన్ ఎండి వై ఓంప్రకాష్ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం ఏసీఎన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్తో పాటు కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది, సన్నిహితులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అభిలాష్ కమ్యూనికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ వై ఓంప్రకాష్ రెడ్డి తన 50వ జన్మదిన వేడుకలను శుక్రవారం ఏసీఎన్ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన సన్నిహితులు, స్నేహితులు, కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది నడుమ కేక్ను కట్ చేయగా వారంతా ఏసీఎన్ ఎండీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితో పాటు కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణ మరియు గ్రామీణ కేబుల్ ఆపరేటర్లు ఏసీఎన్ ఎండీ వై ఓంప్రకాష్ రెడ్డికి పుష్పగుచ్చాలు అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. గత 2.5 దశాబ్దాలుగా ఆదిలాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల మండలాల ప్రజలకు కేబుల్ ప్రసారాలను అందిస్తూ వస్తున్న ప్రకాష్ రెడ్డి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించి వారు ఆత్మగౌరవంతో బతికేలా చేసిన నందమూరి తారక రామారావు సేవలు చిరస్మరణీయంగా నిలుస్తున్నాయని టీడీపీ నాయకుడు భూమన్న అన్నారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి నివాళులు అర్పించారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి పటిష్టంగా అమలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్కే దక్కుతుందని ఆ పార్టీ నాయకులు భూమన్న అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అలాగే ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి ఎన్టీఆర్ అమర్ హై అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఆయన ఆశయాల సాధన కోసం పాటు పడతామని ప్రతినబూనారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు భూమన్న మాట్లాడుతూ పేద ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు. 9 నెలల్లోనే ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన అప్పటి సీఎం ఎన్టీఆర్ పేద, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించారని కొనియాడారు. కూడు, గుడ్డ, గూడు నినాదంతో పేదలకు అండగా నిలిచిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. గారి 23వ వర్ధంతి రోజున తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నందమూరి తారక రామారావు అభిమానులు 23వ వర్ధంతి ఘనంగా నివాళులర్పించడం. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజలు
ఆకలితో అల్మటించిన రోజులలో తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లో అధికారం తెచ్చి పేదలకు ఇల్లు లేని వారికి ఇండ్లు, మరి తిండి లేని వారికి 2 రూపాయల కిలో బియ్యం, అలాగే వృద్ధాప్య పింఛన్లు కానీ చేసిన ఘనత నందమూరి తారక రామారావు అలాగే తెలుగుదేశం పార్టీకి దక్కింది. ఈరోజు మన మధ్యలో ఎన్టీ రామారావు మన మధ్యలో లేకున్నా కానీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన చిరకాల గుండెల్లో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన మన మధ్యలో లేకున్నా కానీ ఆయన ఎక్కడున్న ఆత్మశాంతి కలగాలని కోరుతున్నాను. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు దాదా లేఖరాజ్ ఆత్మ శరీరాన్ని వదిలిన రోజును శుక్రవారం పట్టణంలోని ఆ సంస్థ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టవర్ ఆఫ్ పీస్ను ఏర్పాటు చేసి నివాళులు అర్పించారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకులు ప్రజాపిత బ్రహ్మదాదా లేఖరాజ్ తన శరీరాన్ని వదిలిన దినమును పురస్కరించుకుని శాంతి స్తంభ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం పట్టణంలోని ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రాజస్థాన్లోని మౌంట్ ఆబూలోని దాదా లేఖరాజ్ శాంతి స్తంభాన్ని పోలిన విధంగా టవర్ ఆఫ్ పీస్ను ఏర్పాటు చేసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పలువురు దాదా లేఖరాజ్ శాంతి స్తంభాన్ని దర్శించుకుని ప్రవచనాలు ఆలకించారు. ఈ సందర్భంగా రేవతి బహన్ మాట్లాడుతూ దాదా లేఖరాజ్ 1869లో తన తనువు, మనసు, ధనమును ఈశ్వరుడికి సమర్పిస్తూ ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయాన్ని పాకిస్తాన్లోని కరాచీలో నెలకొల్పారన్నారు. తర్వాత రాజస్థాన్లోని మౌంట్ ఆబూకు విశ్వవిద్యాలయాన్ని మార్చి ఒక దాతగా తన జీవితాన్ని ఈశ్వరీయ సేవలో గడిపాడని గుర్తు చేశారు. నిరాకారుడైన పరమశివుడి ఆజ్ఞను శిరసావహిస్తూ తన తనువులోని అణువణువున ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకున్నారని చెప్పారు. ఓం శాంతి. ఈ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క ముఖ్య సంచాలకులైనటువంటి ప్రజాపిత బ్రహ్మ దాదా లేఖరాజ్ హైదరాబాద్ సింధు పాకిస్తాన్లో జన్మ తీసుకున్నారు. ఇతడు 1937లో పరమాత్మ ఇతని తనువు ద్వారా ఆధారం తీసుకొని యొక్క ఈశ్వరీయ కార్యాన్ని చేస్తున్నారు. ఇతడు 1869 లోపట 18 జనవరి నాడు ఈ యొక్క ఈశ్వరీయ సేవలో సంపన్నం చేసి 350 మంది పిల్లలకి పాలన చేసి తన యొక్క తనువు, మనసు, ధనము ద్వారా స్వాహా అయి పిల్లల యొక్క పొరపాటు కూడా తన పొరపాటు అనుకొని త్యాగమును కూడా త్యాగాన్ని చేసేసి ఈ ప్రకారంగా బాబా యొక్క ఈశ్వరీయ సేవ లోపట తన యొక్క తనువు, మనస్సు, ధనము అన్నీ స్వహా చేసి పరివార సహితంగా ఈశ్వరీయ సేవలో సమర్పితమైనారు. అయితే బాబా తన జీవితం లోపల ఎప్పుడు కూడా దాతగానే ఉన్నారు. అందరినీ కూడా గౌరవించేవారు బాబా. అయితే బాబా తన యొక్క సంపూర్ణత అంటే నిరాకారుడైన శివబాబా ఇచ్చినటువంటి ఆజ్ఞను మనసాపూర్వకంగా మనసుతో స్వీకరించి కర్మలోకి తీసుకొచ్చేవారు. పరమాత్మ యొక్క ప్రేమనంతా కూడా ఆ బ్రహ్మ ద్వారా మనం ప్రాక్టికల్గా అనుభవం చేస్తున్నాము. ఆ యొక్క ప్రేమ ద్వారా కూడా మేము మా యొక్క పవిత్రమైన జీవితాన్ని తయారు చేసుకొని తిరిగి ఇంటికి వెళ్ళేందుకు జీవన్ముక్తి యొక్క అనుభవాలను మేము పొందుతున్నాము. ఈరోజు ఏంటంటే ప్రజాపిత బ్రహ్మ శరీరము చాలించిన రోజు అన్నమాట. అవ్యక్తమైన రోజు. తన స్థూల శరీరాన్ని వదిలేసి సూక్ష్మ శరీరాల్లో ప్రవేశించి ఇప్పటి వరకు సేవ చేస్తున్నారు. దీన్ని ప్రజాపిత బ్రహ్మ యొక్క దివ్యమైన స్మృతి రోజుగా మేము వరల్డ్ పీస్ డేగా ప్రపంచ శాంతియుతంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాము. ఇది 145 దేశాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రజాపిత బ్రహ్మ తన తనువు ద్వారా చేసిన సేవలన్నీ కూడా ప్రాక్టికల్ లైఫ్గా ప్రతి ఒక్కరూ అనుభవం చేస్తారు. నాకు పరమాత్మ ప్రేమ నాకు సొంతంగా అనుభవం అవుతుంది అని. అందుకని ఈరోజు ఆ బాబా యొక్క దివ్య చరిత్రలు మనం స్మృతిలో తీసుకొచ్చుకొని మళ్ళీ కర్మల్లోకి రావడానికి ప్రపంచ శాంతి దినంగా చేసుకుంటున్నాం. ప్రజలకు కనీస మౌలిక వసతుల కల్పనతో పాటు గ్రామాలను అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్ మద్దతుదారులకు ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో పట్టం కట్టాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలం లాండసాంగిలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పక్షాన శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి అభివృద్ధి పనులను నిరాటంకంగా కొనసాగించేందుకు వీలు కల్పించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ రూరల్ మండలం లాండసాంగి గ్రామంలో పర్యటించారు.
టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సువర్ణ తరపున ప్రచారాన్ని నిర్వహించి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు డప్పు వాయిద్యాల నడుమ ఘనంగా స్వాగతం పలికారు. టీఆర్ఎస్ జిందాబాద్, జోగురామన్న నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసి రాష్ట్రంలో 88 స్థానాలను టీఆర్ఎస్ పార్టీ గెలిచి రెండోసారి అధికారంలోకి వచ్చిందన్నారు. అదే స్ఫూర్తితో సంక్షేమ పథకాలను అమలు చేస్తామని తెలిపారు. గ్రామాలలో సమస్యలను పరిష్కరించేందుకు సర్పంచ్ను సైతం టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులనే గెలిపించాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని హూని చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా కార్యకర్తలకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని, వారిని సర్పంచులుగా గెలిపించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఉంగరం గుర్తు టిఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి ఇప్పుడు గుర్తు కారు లేకపోవచ్చు. ఉంగరం అంటేనే కారు, కారు అంటేనే ఉంగరం. టిఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్నాం కాబట్టి, నేను వచ్చి ప్రచారం చేస్తున్నాం కాబట్టి మనం కారు అనుకునే ఉంగరం గుర్తుకు అందరం ఓటేసుకుంటే మీ పనులన్నీ బాగా జరుగుతాయి. మీ ఊళ్ళో ఉన్నటువంటి అభివృద్ధి ఇప్పటికి జరిగింది కొంత, ఇంకా రేపు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఒకళ్ళు, ఎమ్మెల్యే ఒక పార్టీ, సర్పంచ్ ఒక పార్టీ, ఎంపీటీసీ ఒక పార్టీ, జడ్పీటీసీ ఒక పార్టీ, అంజమాన్ డైరెక్టర్ ఒక పార్టీలు ఉంటే పార్టీల భేదంతో, ఆ వ్యక్తుల మీద ఉన్న కోపంతో మీ ఊరు అభివృద్ధి కొద్దిగా ఆగిపోతుంది, మీ ఊరు అభివృద్ధి దెబ్బతింటది. కాబట్టి మీద ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి కింద వార్డు మెంబర్ దాకా మన గులాబీ కండుగా ఉన్నటువంటి మనుషుల్ని గెలిపించుకుంటే ఇక మీ అభివృద్ధి ఆగేది. మీ అభివృద్ధి ఎవరు ఆపలేరు. అందుకొరకే దయచేసి తనకు కారు గుర్తు లేకున్నాక సువర్ణ గారికి మరి మీరందరూ కారు గుర్తు అనుకునే ఉంగరం గుర్తు కొట్టేసుకుంటే జోగు రామన్న కొద్దిగా కేసీఆర్ దగ్గర కొట్లాడి నాతో పాటు మా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 116 గ్రామ పంచాయతీలు ఉంటే 114 ఎన్నికలు జరుగుతున్నాయి. దాంట్లో 30 గ్రామ పంచాయతీలు టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా అయిపోయినరు. ఒకసారి మీరు ఆలోచన చేయాల. అందుకొరకే నేను చెప్పింది ఏంటంటే, మీ ఊరు అభివృద్ధి ఇప్పుడు ఇక్కడ దళితులకు కొంత భూమి ఇచ్చినాం, ఇంకా కొంత భూమి ఇవ్వాలా. ఇక్కడ పడదారు కులస్తున్నారు, మీరు భూమి చూసుకోండి. పట్టదారులు అమ్మేటోళ్ళు ఉంటే పడదారులకు కూడా భూమి కొనిస్తామని చెప్పినాం. మాదిగోళ్ళకు కొంత ఇచ్చినాం, ఇంకా కొంతమంది మిగిలిన ఇస్తామని చెప్పినాం. ఏ బీసీ కులస్తులను కూడా వదులుకుంటలేం, ఏ ఎస్సీ కులస్తులను వదులుకుంటలేం, ఏ ఎస్టీ కులస్తులు వదులుకుంటలేం. మన కులాలతోటి మతాలతో సంబంధం లేదు. ఎమ్మెల్యే ఎన్నిక అయిపోయిన తర్వాత ఓట్లు వేసిన వాళ్ళకి ఎమ్మెల్యేనే, ఓట్లు వేయని వాళ్ళకు కూడా ఎమ్మెల్యేనే. మెప్మా నైస్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను ఔత్సాహికులైన యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఫౌండేషన్ ప్రతినిధి శివకృష్ణ సూచించారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో వాటిపై అవగాహన కల్పించారు. మెప్మా నైస్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధి శివకృష్ణ తెలిపారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యువతకు ప్రత్యేక శిక్షణపై అవగాహన కల్పించి ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఎంసి సుభాష్, సిఓలు పన్నాలాల్, పండరి, సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివకృష్ణ మాట్లాడుతూ యువతకు 45 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రథమ చికిత్స, ఫిజియోథెరపీ తదితర అంశాలలో శిక్షణ ఇచ్చి ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులలో ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు వెల్లడించారు. మేము నైస్ ఫౌండేషన్ హైదరాబాద్ నుంచి వచ్చాము. నైస్ ఫౌండేషన్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ. సో మా స్వచ్ఛంద సంస్థ అండ్ మెప్మా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ నుంచి ఇద్దరము భాగస్వాములుగా కలిసి ఎవరైతే రూరల్ యూత్ తర్వాత అర్బన్ యూత్ ఎవరైతే ఉన్నారో అన్ఎంప్లాయిడ్ యూత్ వాళ్ళకి సంబంధించి
ఉపాధి కల్పన కోర్సులు వాళ్ళకి నిర్వహించి వాళ్ళకి ఉపాధి కూడా కల్పించడం జరుగుతుంది. ఈ కోర్సు వచ్చేసి 45 రోజుల కోర్సు ఉంటుంది. అక్కడే రెసిడెన్షియల్గా ఉండి చేయాల్సి ఉంటుంది కోర్సు. ఈ కోర్సుకి సంబంధించిన విషయాలు ఏంటంటే మన పేషెంట్లకి కేర్ టేకర్ లాగా చూసుకొని చేయాల్సి ఉంటున్న వర్క్ ఉంటుంది వీళ్ళకి. ఈ కోర్సుకి సంబంధించినంత వరకు ఇంకా పూర్తి డీటెయిల్స్ వచ్చేసేసి వీళ్ళల్లో ఏమేమి నేర్పిస్తారంటే ప్రథమ చికిత్స ఏ విధంగా చేయాలి, బెడ్ రిడెన్ పేషెంట్స్కి, వాళ్ళకి ఫిజియోథెరపీ కానివ్వండి, రిఫ్లెక్సాలజీ కానివ్వండి, వీటిల్లో శిక్షణ పొందించిన తర్వాత వీళ్ళకి అసెస్మెంట్ అయిన తర్వాత వీళ్ళకి సర్టిఫికేట్తో పాటు ప్లేస్మెంట్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది. వీళ్ళకి వచ్చేసేసి ప్లేస్మెంట్ నుండి హాస్పిటల్ లెవెల్లో ఉంటున్నాయి, తర్వాత హోమ్ కేర్ సెక్టర్లలో కానివ్వండి, ఈ విధంగా వీళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా మెరుగ్గా ఉన్నాయని చెప్పడం. భీంపూర్ మండలం నిపానిలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ 12వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి రథోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రతో గ్రామం గోవిందనామ స్మరణతో మారుమోగింది. కలియుగ దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి రథోత్సవంతో భీంపూర్ మండలం నిపానిలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. గత 5 రోజులుగా గ్రామంలోని శ్రీ అలవేలు మంగ సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ 12వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించిన భక్తులు గురువారం స్వామివారి కళ్యాణోత్సవం అనంతరం రాత్రి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంలో అలవేలు మంగ సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను ఉంచి గ్రామంలో శోభాయాత్ర చేపట్టారు. మహిళలు మంగళహారతులతో ముందు నడవగా డప్పు బాజాల నడుమ రథాన్ని ఊరేగిస్తూ దారి పొడుగునా గోవింద నామస్మరణతో హోరెత్తిస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన గోపాలకృష్ణ మఠం పీఠాధిపతి యోగానంద సరస్వతి మాట్లాడుతూ 5 రోజుల పాటు నిపాని వెంకటేశ్వర ఆలయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారన్నారు. గోవింద నామస్మరణతో హోరెత్తిన గ్రామం 4 కాలాల పాటు సుభిక్షంగా ఉంటుందని, ఆ దేవుడి ఆశీస్సులు గ్రామస్తులకు ఎల్లవేళలా ఉంటాయని పేర్కొన్నారు. గ్రామంలో గత 12 సంవత్సరాల నుంచి స్వామివారి పల్లకి సేవ ఊరేగింపు రథోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. గ్రామస్తులందరూ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో గత 5 రోజుల నుంచి పాల్గొని కళ్యాణము మరియు రథోత్సవ కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో అందరూ పాల్గొని భక్తులు మన గోవింద నామాలతో నిపాని గ్రామాన్ని పునీతం చేయడం జరుగుతున్నది. ఈ గ్రామంలో గత 12 సంవత్సరాల నుంచి నిపాని గ్రామం నందు గోవింద నామాలతో పారవశ్యంతో మా హిందూ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు రథోత్సవ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఆ గోవిందుని యొక్క ఆశీర్వాదాలు తప్పకుండా ఉండాలని ఆశిస్తూ డిచ్పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న ఆకాంక్షించారు. పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని శుక్రవారం ఎమ్మెల్యే పరామర్శించారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వస్తుండగా నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన గౌర్చెట్టివార్ ప్రకాష్ చందా దంపతులు దుర్మరణం చెందారు. పట్టణంలోని తాంసీ బస్టాండ్ రైల్వే క్రాసింగ్ వద్దనున్న వారి నివాసానికి గత రాత్రి వారి మృతదేహాలు చేరుకున్నాయి. కాగా ఇదే ప్రమాదంలో గాయపడి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కుమారులు గౌర్చెట్టివార్ శ్రీనివాస్ ప్రసాద్ తదితరులను శుక్రవారం ఎమ్మెల్యే జోగురామన్న పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. మృతి చెందిన వారికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన ఆయన గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తమ గ్రామాలను కొత్తగా ఏర్పాటయ్యే సాత్నాల మండలంలో కలపవద్దని చించుఘాట్, వాన్వట్, మామిడిగూడ, పిప్పల్ధరి, మాలేబోరిగాం గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామసభ నిర్వహించకుండా ఏజెన్సీ గ్రామాలను విచ్ఛిన్నం చేయడం సరికాదని ఈ సందర్భంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నాయకులు స్పష్టం చేశారు. సాత్నాల మండల కేంద్రంలో జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, సాత్నాల వద్దు, ఆదిలాబాద్ ముద్దు, సాత్నాల వద్దు, ఆదిలాబాద్ ముద్దు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ఇవాళ 5వ షెడ్యూల్ భూభాగంలో ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలను ఇవాళ సాత్నాల మండల కేంద్రంలో కలపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మేము వెంటనే డిమాండ్ చేసేది ఏంటంటే ఇవాళ సాత్నాల మండల కేంద్రానికి 50 కిలోమీటర్లు ఉన్నటువంటి చించుఘాటు, మాలేబోరిగామ, వాన్వాటు, మామిడిగూడ, పిప్పల్దారి ఈ గ్రామాలను సాత్నాల్లో కలపవద్దని చెప్పేసి ఇవాళ మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపున ఇవాళ ప్రభుత్వానికి అదేవిధంగా అధికారులకు డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ పీసా చట్టము అదేవిధంగా 170 ఇవన్నీ హక్కులు ఉన్నాయి. ఈ హక్కులన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తూ ఇవాళ ఆదివాసీల అనుమతి లేకుండా ఆదివాసీ చట్టాలను కాలరాస్తూ తుంగలో తొక్కుతూ ఇవాళ సాత్నాల మండల కేంద్రంలో ఇవాళ చించుఘాటు గ్రామ పంచాయతీ, మాలేబోరిగామ, వాన్వాటి ఇవన్నింటినీ కలపడం చాలా శోచనీయం. గతంలో కూడా ఇట్లనే జరిగింది. ఎందుకంటే ఎటువంటి ఆదివాసీల అనుమతి లేకుండా, గ్రామసభ అనుమతి లేకుండా 5వ షెడ్యూల్ భూభాగంలో ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలను జిల్లాల పేరిట ఇవాళ విడదీసి కుక్కలు చింపిన విస్తరణగా చేసిర్రు. మళ్ళా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా మండల కేంద్రాల పేరుతోటి ఇవాళ 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలను సాత్నాల మండల కేంద్రంలో కలపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వెంటనే విరమించుకోవాలి. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, పిఓ అందరూ ఉన్నతాధికారులందరూ కూడా దీనిపై దృష్టి సారించి ఆ మండలంలో కలపవద్దని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే సాత్నాల మండల కేంద్రము ఏర్పాటు చేయాలి, కానీ దానికి అనుగుణంగా ఉన్నటువంటి గ్రామాలనే అక్కడ మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలి. కానీ 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామాలను కలపడం చాలా శోచనీయం. మేము ప్రస్తుతానికి ఆదిలాబాద్ రూరల్ మండలంలో ఉన్నాం. కాబట్టి మాకు ఆదిలాబాద్ రూరల్ మండలాన్ని కొనసాగించాలని చెప్పేసి కూడా ఇవాళ ఆదివాసీ గ్రామాల తరపున ఇవాళ ప్రజలందరం తరపున ఇవాళ ఆదివాసీల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తుంది. జైనత్ మండలం పెండలవాడ నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 2 ట్రాక్టర్లను భీంపూర్ పోలీసులు కప్పర్ల క్రాస్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి తహసీల్దార్కు అప్పగిస్తామని భీంపూర్ ఎస్ఐ మోబిన్ తెలిపారు. ఇసుకను అక్రమంగా తరలించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని భీంపూర్ ఎస్ఐ మోబిన్ స్పష్టం చేశారు. జైనత్ మండలం పెండలవాడ నుంచి భీంపూర్ మండలం నిపానికి 2 ట్రాక్టర్ల ఇసుకను తరలిస్తుండగా శుక్రవారం కప్పర్ల క్రాస్ రోడ్ వద్ద భీంపూర్ పోలీసులు పట్టుకున్నారు. వాటిని స్వాధీనం చేసుకుని తహసీల్దార్కు అప్పజెప్తామని ఈ సందర్భంగా ఎస్ఐ పేర్కొన్నారు. ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటుతాయని, ఇలాంటి వాటికి అనుమతి లేనందున ఎక్కడైనా అక్రమ ఇసుక తవ్వకాలు జరిగితే తమకు సమాచారాన్ని అందించాలని ఆయన సూచించారు. ఇవి ఈనాటి వార్తలు. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మెజార్టీ గ్రామాలను గెలిపించుకుంటే నిధులు సాధించుకోవచ్చు. టీఆర్ఎస్ మద్దతుదారులకు ఓటేయాలని ప్రజలకు ఎమ్మెల్యే పిలుపు. జైనత్, ఆదిలాబాద్ మండలాల్లో విస్తృతంగా సాగిన ఎన్నికల ప్రచారం. మొదటి విడత పంచాయతీ ప్రచారానికి సమీపిస్తున్న గడువు. ప్రచారంలో వేగం పెంచిన అభ్యర్థులు పోటాపోటీగా ప్రజల్లోకి వెళుతూ తమనే దీవించాలంటూ వేడుకోలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.